శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో జరిగినటువంటి గ్రహాల మార్పు చాలా వరకు కన్యారాశి వారికి అనుకూలంగా రావడం జరిగింది. దశమ స్థానంలోకి కుజగ్రహ సంచారం జాతకుడు తన యొక్క వృత్తిలో ధైర్యాన్ని పెంచుకొని నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే విధంగా కుజుడు అత్యంత బలవంతుడై దిగ్బలుడై దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే జాతకుడు ఏ వృత్తిలో ఉన్నా చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక తృతీయాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సందర్భాల్లో జాతకుడు వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ అదనపు బాధ్యతలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక అష్టమాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిలో అదనపు బాధ్యతలు వస్తాయి. తర్వాత తన యొక్క కార్యాలయంలో తనకన్నా సీనియర్స్కి ఏదో ఇబ్బంది రావడం వల్ల ఆ స్థానంలోకి ఈ జాతకుడిని కూర్చోబెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే టెంపరీగా జాతకుడు వృత్తిలో పదవి ఉన్నతి హోదా పెరిగే అవకాశం ఉన్నది. దానికి తగ్గట్టుగానే జాతకుడు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు కుజగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా తన యొక్క సమస్యలు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే విధంగా జాతకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక మనకి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతి బుధుడు, అలాగే అక్కడ రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడినటువంటి అవకాశాలు రావడం, తనలో ఉన్నటువంటి టాలెంటు రుజువు చేసుకునే అవకాశం ఉంది. జాతకుడు చాలా కాలంగా చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఈ సమయంలో నెరవేర్చే అవకాశం ఉంది. అంటే తనలో ఉన్నటువంటి స్కిల్స్ ప్రదర్శించే విధంగా ఏదైనా ఒక బుక్ రాయడం కానీ ఒక సమావేశంలో తన యొక్క ప్రసంగాన్ని వినిపించడం కానీ మొత్తం మీద తన టాలెంట్ని రుజువు చేసుకునే అవకాశం ఉంది. ఇదే కన్యారాశిలో చాలా వరకు సినిమా రంగంలో చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. అటువంటి వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక శని భగవానుడు స్థితి గమనించినప్పుడు 6వ స్థానంలో శని భగవానుడు మరి ఈ వార ప్రారంభంలో శుక్రవారం వరకు కూడా ధనాధిపతి శుక్రునితో శని కలిసి సంచరించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వైద్య రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా చిన్న చిన్న ఆర్టిస్టులకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇదే సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మరి స్వయం ఉపాధి అంటే వాళ్ళ వృత్తుల్లో స్వయం ఉపాధిగా చిన్న చిన్న పరిశ్రమ లాంటివి కానీ ఏదైనా టైలరింగ్ బోటిక్ అటువంటి వృత్తులు స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి, కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి, ముఖ్యంగా స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది. దానికి తగు విధంగా మీ కుటుంబ సభ్యులు అలాగే ఆర్థిక సంస్థలు మీకు సహకరించే అవకాశం ఉన్నది. అయితే తర్వాత ఈ మంగళవారం తర్వాత ఈ శుక్రుడు సప్తమ స్థానంలోకి మారడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏదైనా విదేశీ అవకాశాలు కానీ ఏదైనా పెద్ద సంస్థలో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల మీ కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడి యొక్క అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు రావడం వల్ల తను ఆదాయంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో లేదా గతంలో మీకైనా ఒక వివాహ సంబంధం కుదిరి అది పెండింగ్లో ఉంటే ఇంచుమించుగా వివాహాలు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే కొంతవరకు ఇష్టపడి రెడీగా వివాహానికి మంచి రోజుల కోసం పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నారో వారు తొందరగా వివాహం చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో ఇంచుమించుగా మరి చాలా రోజుల పాటు ఈ రాహువు శుక్రుడు అదే రాశిలో శుక్రుడు వక్రించడం మళ్ళీ స్తంభించడం వక్రించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ కన్యారాశి వారికి వివాహ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుదిరిన వివాహాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి తొందరగా మీరు ఏమాత్రం డిలే చేయకుండా
ఏదో విధంగా వివాహం చేసుకుంటేనే మీ ఇప్పుడు కుదిరినటువంటి వివాహం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో మరి ఆ వివాహం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు ఇతరుల ప్రమేయం వల్ల విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ కన్యా రాశి వారు అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి చారిటీ అంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని లేదంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళ యొక్క పవిత్రతని చాలా వరకు కాపాడుకోవాల్సి ఉంది. ఈ సమయంలో మీ యొక్క పవిత్రతకు భంగం కలిగే విధంగా కొన్ని అపవాదులు నిందలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని గురు శుక్ర కుజ బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనావి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురీతలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.